సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచి వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే నా పేరు మనస్వి, మాది అన్నదేవపేట గ్రామం, తాళ్ళపూడి మండలం, ఇక ఈస్ట్ గోదావరి జిల్లా. అయితే మా నాన్నగారి పేరు పాలస్వరూప్ గారు, మా అమ్మ పేరు రూతు. నేను వారికి రెండవ కుమార్తెను, అంటే చిన్న కుమార్తె. నేను పుట్టినప్పుడు మేము కౌల పిల్లలుగా పుట్టాం, నేను మా తమ్ముడు. అయితే మా తమ్ముడు చనిపోయాడు. ఎప్పుడంటే మేము పుట్టిన తర్వాత ఒక 2 నెలల వరకు ఉన్నాడు. 2వ నెలలో సరిగ్గా సదుపాయం లేక చూసుకోలేక మా తమ్ముడు చనిపోయాడు. ఎందుకంటే మా అమ్మగారికి గర్భపాతం వచ్చింది. ఆమె 4 రోజులు బెడ్ మీదే ఉన్నారు. మమ్మల్ని చూసుకునేవాళ్ళు లేదు. మా అమ్మగారు మమ్మల్ని చూసుకునేవారు. అయితే ఆ పరిస్థితుల్లో మా తమ్ముడు చనిపోవడం జరిగింది. నేను కూడా చనిపోవాలి, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీ మధ్యలో ఏ విధంగా నిలబెట్టుకున్నాడంటే అది దేవుడు గొప్ప. కంటే నా మనిషి ఏమీ లేదు. నేను చనిపోవలసిన దాన్ని దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. నాతో పుట్టిన మా తమ్ముడు అయితే చనిపోయాడు. అయితే ఇదండి, మా అమ్మగారికి 4 రోజులు గర్భపాతం వచ్చింది. హాస్పిటల్లోనే ఉన్నారు. ఆమె కూడా చనిపోద్ది అనుకున్నారు. ఇంకా డాక్టర్లు కూడా కష్టం అన్నట్టే. 4 రోజులు హాస్పిటల్లో ఉండమంటే మామూలు విషయం కాదు. ఎంతో ఖర్చు చూసుకునే వాళ్ళు ఉండాలి. ఒక పక్కన బ్లడ్ ఇచ్చేవాళ్ళు. మా మావయ్య వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడం, ఎవరికి రోజు బాటిల్స్ ఎక్కించడం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి మా నాన్నగారు ప్రార్థనకి వెళ్ళేవారు. అప్పటికి ఇంకా సేవకు రాలేదు. అయితే ఈ పరిస్థితి అంతా చూసి మరి దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు మరి నా భార్యను బ్రతికించు, నేను ఈ సేవకు వస్తానని చెప్పేసి తీర్మానం చేసుకున్నప్పుడు మా అమ్మగారు ప్రభు కృప వల్ల ఆమె మరలా కోలుకోవడం జరిగింది. మామూలు మనిషి అవడం జరిగింది. మరి అది ఒక దేవుని కృప, అని దేవుడు చేసిన మేలు. మరి నా పేరు మనస్వి. నేనైతే చిన్న కుమార్తెను, చాలా గారాభంగా పెరుగుతూ వచ్చాను. మరి మా నాన్నగారి సేవ కాబట్టి నేను కూడా సేవలో ఆ యొక్క పరిస్థితులన్నీ తెలుసు. నా బాల్యం అయితే ఎలా ఉందంటే దేవుని భయం అయితే నాకు కొద్దిగా కూడా లేదు. మేము అప్పుడు అక్కుపల్లి గోపవరం అనే గ్రామంలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు సేవ నిమిత్తమే అక్కడ సేవ చేస్తూ ఉండేవారు. నేను అక్కుపల్లి గోపవరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతూ వచ్చాను. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే సేవలో తినడానికి సరైన భోజనం ఉండేది కాదు. ఒకసారి పచ్చడి, సేవ పరిస్థితులు ఎలా ఉంటాయంటే పచ్చడి వేసుకుని తినే రోజులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల గుండా కూడా నేను వెళ్తూ వచ్చాను. అయితే ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో డబ్బులు తీసేస్తూ ఉండేదాన్ని. షెల్ఫ్లో పెట్టిన డబ్బులు కొనుక్కోవడానికి షెల్ఫ్లో పెట్టిన మా డాడీ పాకెట్లో ఉన్న డబ్బులు 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు ఆయన చెప్పకుండా తీసేసేదాన్ని. అంటే అదొక దొంగతనం. చిన్నప్పుడు అలాగే ఇంట్లో తీసేదాన్ని. నేను అవి కొనేసుకునేదాన్ని. ఒకరోజు మా నాన్నగారు బయటికి వెళ్ళి వచ్చి ఉంటారు. పాకెట్లో 100 రూపాయలు ఉన్నాయి. నాకు అది 100 రూపాయలు అని కూడా నాకు తెలీదు.
తెల్లరే ఇంక నేను ఆ డబ్బులు తీసేసుకుని షాప్ దగ్గరికి వెళ్ళిపోయి 5 రూపాయలు మాత్రమే కొనుక్కున్నాను. మిగిలిన 95 రూపాయలు నాకు ఎక్కడ దాయాలో అర్థం కాలేదు. చిన్నపిల్ల నేను అది 100 రూపాయలు కాయించుకున్నాను కూడా నాకు తెలియదు. అలాగే ఇంట్లో చిన్న చిన్న షర్ట్లో పెట్టిన డబ్బులు, పాకెట్లో పెట్టిన డబ్బులు అన్నీ తీసేసి కొనుక్కుంటూ ఉండేది. పక్కలు కొనేసుకునేదాన్ని ఎక్కువ. ఒక రోజు 100 రూపాయలు కాయించుకుని తీసాను. అది నాకు 100 రూపాయలు అని తెలియదు. 5 రూపాయలు కొనుక్కున్నాను. 95 రూపాయలు ఎక్కడ దాయాలో అర్థం కాలేదు. డబ్బులు తీసేసామని తిడతారు పక్కన. ఎందుకు తీసామని తిడతారు. నా స్కూల్ బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో దాస్తాను. మా నాన్నగారికి గుర్తొచ్చినట్టుంది. 100 రూపాయలు ఉండాలి లేదని అడిగారు. నువ్వు తీసావా అని. నేను తీయలేదు అన్నాను. సరే నీ బ్యాగ్ తీసుకురా అన్నారు. అప్పుడు నా బ్యాగ్లో చిల్లరలో 10 రూపాయల కాయింతలు, ఎన్ని 100 రూపాయల చిల్లర. అప్పుడు నాకు చాలా ఎక్కువగా అనిపించేది. ఎందుకంటే నాకు ఆ డబ్బులు తెలియదు కదా. అప్పుడు తీస్తానని తిట్టారు. మరి ఇంకొకసారి డబ్బులు పోయినాయి ఇంట్లో. అప్పుడు నేను కొంచెం పెద్దగా అయ్యాను. మళ్ళీ నా మీద పడిపోతుంది కదా, మరి ఇంట్లో డబ్బులు కనిపించకపోతే. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభు ఈ డబ్బులు నేనైతే తీయలేదు, మరి ఆ డబ్బులు దొరికేలాగా మీరు సహాయం చేయండి. ఈ డబ్బులు ఇప్పుడు దొరకలేదంటే నా మీద అది ముద్ర వేసేస్తారు, నింద వేసేస్తారు అని నేను చిన్నపిల్లలు కాబట్టి ప్రార్థన చేసి కలిసిపోయాను ఆ డబ్బులు దొరకాలని. డబ్బులు చాలా నెట్టారు కానీ చివరికి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే మంచం వరకు లోపలికి వెళ్ళిపోయాను. ప్రభు ఈరోజు ఆ డబ్బులు కనపడతాయి కనుక నేను నా నింద పోతుంది కదా. నేను ఇంకెప్పుడు ఇంట్లో డబ్బులు తీను. నేను అసలు ఇంట్లో కాదు పాకెట్లో అసలు ఎక్కడి నుంచి చాలా నమ్మకంగా ఉంటాను. అసలు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎప్పుడు నేను దొంగలించానని చెప్పేసి నేను అప్పుడు 5వ తరగతి చదువుతున్నాను. ఆ టైంలో అప్పుడు తీర్మానం చేసుకున్నాను, నేను డబ్బులు ఎప్పుడు తీయకూడదని. ఇప్పుడు వరకు ఇంట్లో పెట్టిన ఎక్కడ రూపాయి అక్కడే ఉంటాను. నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నాను ఆ విషయంలో. అలాగే మేము అప్పపల్లి గోపురం 5 సంవత్సరాలు మా నాన్నగారు సేవ చేశారు. అక్కడి నుంచి మరలా 6th క్లాస్ చదువుతున్నప్పుడు భీమవరం నన్ను వేశారు. మా నాన్నగారికి అగట్టిపాలెంలో సేవ చేయడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మమ్మల్ని చదువు డిస్టర్బెన్స్ అవ్వకూడదని చెప్పేసి భీమవరం సియోన్ ప్రార్థనా మందిరం క్రిస్టోఫర్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వారి పెద్ద కోడలు గ్లోరీ గారు, ఆమె హాస్టల్ నడిపేవారు. అయితే నన్ను వాళ్ళ హాస్టల్లో మా అక్కని నన్ను ఇద్దరిని వాళ్ళ హాస్టల్లో వేసేసారు. 6th క్లాస్ నుంచి మొదలు అక్కడి నుంచి నా స్టడీ అయ్యేంత వరకు నేను హాస్టల్లోనే ఉండవచ్చాను. అక్కడ సీఎం ప్రార్థనా మందిరానికి వెళ్ళడం, అక్కడ పరిచయం చేయడం, అక్కడ పాటలు నేర్చుకోవడం, అక్కడ సండే స్కూల్కి వెళ్ళడం, ఇంకా నా జీవితం ఏంటంటే ఇంకా అక్కడే నేను ప్రారంభం అవడం ఆత్మీయంగా నేర్చుకున్నాను అన్నమాట. అక్కడ పరిచయం చేసేదాన్ని. అక్కడ క్రిస్టోఫర్ గారి భార్య మనమ్మ గారు ఉండేవాళ్ళు. ఆమె అప్పటికి పెద్ద ఆవిడే. ఆమె దగ్గర పడుకోవడం, ఆమెకి ఏమైనా సహకరించడం, అక్కడ సీఎం ప్రార్థనా మందిరం దగ్గరే ముందు వచ్చేదాన్ని. అప్పుడు మా నాన్నగారి పరిచర్య అగట్టిపాలెం, అది పాలకొల్లు మండలం. అక్కడ 10 సంవత్సరాలు సేవ చేశారు. నా యొక్క పునాది సీఎం ప్రార్థనా మందిరం భీమవరం బేతనీపాట. అక్కడ నేను బేతనీపాట స్కూల్లో గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను అక్కడ బీబీఎస్సీకి వెళ్ళేదాన్ని, అన్నీ నేర్చుకునేదాన్ని. కానీ నా జీవితంలో రక్షణ అనేది లేదు. నాకు 10th క్లాస్ వరకు అంటే అప్పుడు రక్షణ గురించి కూడా నాకు అంత అవగాహన లేదు. మేము అగట్టిపాలెంలో ఉన్నప్పుడు 8వ తరగతి చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేక కూడికలు పెట్టాం. అయితే ఆ రోజు విద్యాధరరావు గారు అన్న వాక్యం చెప్పడానికి 3 రోజులు వచ్చారు. ఆయన పైన ఇంటి పైన ఆయనకి ఏర్పాట్లు చేసాము ఉండడానికి. ఆయనకి భోజనం అందించడం, నీళ్ళు అందించడం అన్నీ కింద నుంచి పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. నేనే వెళ్ళాను ఒక రోజు. వెళ్తే అమ్మ నువ్వు రక్షణ పొందామా అని అడిగారు. రక్షణ అంటే ఏంటి అప్పుడు నాకు అంత తెలీదు. నేను పాస్టర్ గారు అమ్మాయి అన్నాను. అంటే మళ్ళీ అడిగారు నువ్వు రక్షణ పొందావా అని అడిగారు. నేను సేవకుడు కూతుర్ని అన్నాను. అప్పుడు రక్షణ
ఇంకా ఆయన అడగలేదు, నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇంక పదే పదే రక్షణ అంటున్నారు ఏంటని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఆ మీటింగ్లో ఆయన అన్నారు, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, రక్షణ అంటే ఏంటి అడిగితే మా నాన్నగారు మా డాడీ సేవకుడు అని చెప్పింది అన్నారు. నాకు చాలా షేమ్ ఫీల్ అయ్యాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలియదు ఆ అమ్మాయి నేనని, కానీ నా మనసుకు తెలుసు కదా. నా గురించి చెప్పాలి కదా. అక్కడికి వచ్చిన సేవకులు పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నారు, నువ్వు అన్నావు అంటే వాళ్ళు ఏం కాదు మమ్మీ, నేను కాదు అన్నాను. అప్పుడు నా మనసుకి నేనని నాకు గుర్తొచ్చింది. అయితే రక్షణ అనే మాట నా హృదయంలో మెదులుతూ ఉంది, కానీ దాని గురించి నాకు అంత అవగాహన లేదు. నాకు సండే స్కూల్కి వెళ్తున్నాను, హెబ్రోన్కే వెళ్తున్నాను చిన్నప్పటి నుంచి, కానీ నాకు రక్షణ అనేది అంత అనుభవం లేదు. భీమవరం నేను 10th క్లాస్ వరకు అక్కడ చదివాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ భీమవరంలోనే డిఎన్ఆర్ కాలేజ్లో చదివాను. మంచి కాలేజ్లోనే నన్ను చదివించారు. 10th క్లాస్ కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి. చదువులో అయితే దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. నేను ఎక్కడ నాకు స్టాప్ లేకుండా ఏ సంవత్సరం కూడా ఆగకుండా నేను డిగ్రీ వరకు వస్తూ వచ్చిన. అలాగే టీచర్ ట్రైనింగ్ కూడా చేశాను. నాకు విద్యలో అయితే చదువులో అయితే ఎక్కడ కూడా నాకు రిమార్క్ అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా చక్కగా చదివేదాను. కానీ నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటా వచ్చిందంటే మందిరంలో స్టాప్లు వేసేసేదాన్ని, పాటలు పాడేదాన్ని. నేను సేవకుడు కూతురు కాబట్టి 4వ తరగతి నుంచి నేను మైక్ పట్టుకునేదాన్ని. 4వ తరగతి నుంచి నాకు పాటలకి అవకాశం ఇచ్చేవారు. నా చిన్నప్పటి నుంచే నేను 5వ తరగతులు ఉన్నప్పుడులే మేము మా దగ్గరలోనే ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళకి ప్రార్థనలు చేసేదాన్ని. మేము చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు కొంతమంది మేము కూడుకుని ఈరోజు మీ ఇంటికాడ ప్రార్థన పెడతాం, ఈరోజు మీ ఇంటికాడ ప్రార్థన పెడతాం, నేనే సేవకురాలాగా మేము అలాగా గుంపుగా కూడుకుని ప్రతిరోజు ప్రార్థన పెట్టేసుకుని పాటలు పాడేసుకుని అలా ఉండేదాన్ని. చర్చిలో పరిచర్య చేసేసేదాన్ని. పరిచర్య ఎవరికి ఇచ్చేదాన్ని, ఎందుకంటే పరిచర్య ఎవరు చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పేసి నేనే చేసేస్తాను లేదండి. ఎందుకంటే సేవకుని కూతురుగా ఆ యొక్క సేవకుని పిల్లలుగా ఈ అనుభవాలన్నీ, వాక్యాలన్నీ తెలుసు, పాటలన్నీ తెలుసు, అన్నీ చదివేదాన్ని. కానీ రక్షణ అనే మాట నాకు వింటా వచ్చాను, కానీ రక్షణ ప్రమాణం నా జీవితంలో జరగలేదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు డిఎన్ఆర్ కాలేజ్లో చదివాను. అక్కడ కూడా సీనియర్స్ అక్క వాళ్ళు ప్రేయర్ పెట్టేవాళ్ళు, బయటికి పంపించారు, బయటికి అలౌ లేదు. నేను నెలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి తెలియదాన్ని. అక్కడ అక్క వాళ్ళు ప్రేయర్ పెట్టినప్పుడు ఆ ప్రేయర్లో అటెండ్ అయ్యేదాన్ని, వాళ్ళు సాంగ్స్ అయ్యి వినేదాన్ని. వాళ్ళతో పాటు నేను కూడా గ్యాదర్ అయ్యేదాన్ని. తర్వాత మేము దూరం అవుతుంది వేరే ప్లేస్కి మార్చాలని జూనియర్స్ని నేనే స్టార్ట్ చేశాను. నేనే వాకింగ్ చెప్పడం, నేనే పాటలు పాడడం, నేనే గుంపులు తయారు చేశాను. అప్పుడు నాకు తెలీదు, మనమే చేసుకోవచ్చు కదా అని ప్రారంభించాను. అక్కడ వాళ్ళు కూడా మేము రామని ఎప్పుడు అనలేదు. అందరూ కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి హాస్టల్లో మేము కూడా వస్తామని చెప్పేసి అందరం కొంచెం గ్యాదర్ అయ్యి నేను వాకింగ్ చెప్పేసేదాన్ని. ఎందుకంటే అక్కడ శాంపుల్ కూతురు నేనే ఉండినాను కదా, వాకింగ్ చెప్పేసేదాన్ని. వాళ్ళందరూ అనుకోరు చెప్తున్న దేవుడిని వాడుకుంటాడని. అంటే ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను నడిపిస్తున్నాను అంతే, అంతవరకు నాకు తెలుసు. కానీ తర్వాత సేవ చేయాలన్న ఆలోచన నాకు లేనప్పుడు నేను 10th క్లాస్ అప్పుడు ఇంటర్మీడియట్ ఎంఆర్డీ చదువుతున్నప్పుడు 2010 సంవత్సరం అది ఆకుపల్లి గోపాలం పెట్టిన తర్వాత అది ఆగక్త పనిలో ఉన్నాం. అప్పుడు పెద్ద మందిని పెట్టాం. అక్కడ అనేక మంది పెళ్ళి ఇప్పడంలో ఆ సంఘస్థులు పెద్ద మందులు అంటే ఎందుకంటే పెద్ద మందులు మరి చాలా 9 సెంట్లో ఎంతో సెంట్లు చాలా పెద్ద మందిని పెట్టాము. ఒకప్పుడు పాత మందిరం ఇలా ఉండేది, పెద్ద మందిరం పెట్టాము. ఆ చర్చ్ ఓపెనింగ్ రోజు 2010 డిసెంబర్ 10వ తారీఖు. అయితే మీటింగ్స్ ఓపెన్ చేయాలి కదా, 2 రోజులు మీటింగ్స్ పెట్టారు. అప్పుడు బాప్తీసాలు ఇస్తామన్నారు. ఎవరైనా బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉంటే మీరు ప్రేరేపించబడిన వాళ్ళకి చెప్పండి, ఆ రోజు బాప్తీసం ఇస్తామంటే అందరూ కొంతమంది తీసుకుంటున్నారు. మరి మేము సేవకుల పిల్లలం కదా, మా నాన్నగారు తీసుకోమన్నారు కాబట్టి
మేము కూడా తీసేసుకుంటాం. మా అక్క మేము ఇద్దరు కూడా తీసేసుకున్నాం అప్పుడు. కానీ మాకు రక్షణ అనేది తెలియదు. అసలు బాప్తిసం అంటే ఏదో నీళ్ళలో ముంచడం అంతవరకే తెలుసు. ఆ రోజు మేము కూడా బాప్తిసం తీసేసుకున్నాము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు మెట్టగా ఉన్న స్థలం ముందు వెళ్ళి సరళం చేసేది. నేను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడొచ్చిన వాగ్దానం. అయితే నేను బాప్తిసం తీసేసుకున్నాను కానీ నేను పరిశుద్ధురాలాగా బిహేవ్ చేసేదాన్ని. హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు నా పెట్టి దగ్గర ప్రార్థన చేసేసుకునేదాన్ని మోకరించి. నేను చాలా వేరుగా ప్రత్యేకంగా జీవించేదాన్ని. కానీ అదే టైంలో అపవాది కూడా మనల్ని శోధిస్తూ ఉంటారు. కరెక్ట్గానే అది యవన కాలంలో ఉన్న వయసు. నేను ఎప్పుడు మా డిఎన్ఆర్ కాలేజీలో చదివిన హాస్టల్లో ఉన్న నేను ఎప్పుడు మగవాళ్ళని చూడడం కానీ మాట్లాడడం కానీ అలా ఏ రోజు చేయలేదు. ఒకరోజు మా నాన్నగారు హాస్టల్కి నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను తలదించుకుని వచ్చేస్తున్నాను, నాకు ఎవరో తెలియదు అన్నట్టు వచ్చేస్తాను. ఆయన చాలా గర్వపడ్డారు. నా కూతురు ఇంతలా ఉంది, కనీసం తల పైకి కూడా ఎక్కుని చూడట్లేదు. ఎందుకంటే నాకు మగవాళ్ళని చూడాలంటే భయం. ఆ హాస్టల్లో బయట అందరూ మగవాళ్ళు ఉంటారు. పానీపూరి సెంటర్లో నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలి, నా పట్టణంలో ఉండాలి, అంత భయం నాకు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు చాలా గర్వపడ్డారు. కూతురు చక్కగా పెంచాను అని చెప్పేసి నా వెంట వస్తున్నారంటే అమ్మ నేను వచ్చానని. కానీ పట్టించుకోవట్లేదు, నేను హాస్టల్లోకి వెళ్ళిపోతున్నాను. అది నాకు తర్వాత నాతో మాట్లాడి చాలా సంతోషపడ్డారు. కానీ నేను అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీకి వెళ్ళడం జరిగింది. నర్సాపురం పోయాను కాలేజీలో చదివాను. అప్పుడు నా జీవితంలో నేను లోకంలో ఏ విధంగా పడిపోయాను, నేను లోకంలో ఏ విధంగా అయితే తిరుగుతూ వచ్చాను. మరి నేను అప్పుడు దేవునికి చాలా దూరం అయిపోతూ వచ్చాను. అక్కడ అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. మరి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సేవకుల పిల్లలు మాకు స్ట్రిక్ట్. అసలు సెల్ ఫోన్ అడిగితే ఎందుకు నీకు అంటారు. ఏదైనా మాట్లాడితే కాయిన్ బాక్స్ తెప్పించి మాట్లాడరు ఇంటికి. లేదంటే కనుక ఏదైనా అడగాలన్నా కూడా భయం. అంత చాలా భయంతో పెంచారు. అయితే హాస్టల్లో నర్సాపురంలో ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ అందరూ చాలా లగ్జరీగా ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ సెల్ ఫోన్స్ ఉండేవి. నీకు సెల్ ఫోన్ లేదా, నీకు ఫోన్ లేదా అని మాట్లాడేవాడు. నాకు అవి కొంచెం తీసుకోవాలంటే ఎలాగ అనిపించేది. వాళ్ళని ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇచ్చేసి మాట్లాడతానంటే ఇచ్చి మళ్ళీ వెంటనే తీసేసుకునేవాడు. ఎక్కువసేపు మాట్లాడినవాడు కదా, వెంటనే తీసేసుకునేవాడు. ఇలా కాదని చెప్పేసి, ఫోన్ లేకపోతే ఎలాగని చెప్పేసి, మరి ఇంట్లో ఫోన్ ఏమో అడిగితే ఇవ్వడం ఎలాగా మరి అని చెప్పేసి, నేను కూడా ఫోన్ కొనుక్కోగలనని చెప్పేసి, నాకు లేదు అని పేరు నాకు ఎందుకని చెప్పేసి నేను ఫోన్ కొనుక్కోను. అప్పుడు మొదలైంది ఫోన్ కొనేసుకున్నాను. ఇంట్లో అడిగితేనేమో తిడతారు. సరే అని చెప్పేసి మా అమ్మ ఇచ్చిన పాకెట్ మనీ ఇచ్చిన డబ్బులు నేను ఒక సెల్ ఫోన్ కొనుక్కోవడం జరిగింది. అది ఎవరికీ తెలియదు. హాస్టల్లోనేమో నేను ఇంటికా నుంచి తెచ్చుకున్నాను అనేదాన్ని. అంటే అంత భయంకరమైన అబద్ధాలు. అలాగే నా జీవితం గడిచిపోయింది. సెలవులు వచ్చినాయి మాకు. ఫోన్ కూడా నేను జ్ఞాపకంగా వెళ్ళిపోయేదాన్ని కాదు. కానీ ఆ దాంతో ఇంటికి ఫోన్ చేసినప్పుడు, లేదంటే మా మావయ్య వాళ్ళకి చేసినప్పుడు, ఎవరిని ఫోన్ ఎవరికంటే మా ఫ్రెండ్ అని చెప్పేసి అబద్ధం చెప్పేదారు. ఒకరోజు సెలవులు వచ్చినాయి, 10 రోజులు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫోన్ ఏం చేయాలి, నేను హాస్టల్లో మామూలుగా ఒక 2 రోజులు వచ్చినప్పుడేమో హాస్టల్లో పెట్టేసేదాన్ని. ఇప్పుడు హాస్టల్లో పెడితే పోదు కదా ఎలాగని చెప్పేసి ఇంటికి తెచ్చేసుకున్నాను. చీకట్లో ఉందే వెలుగులోకి రాకమాంది కదా. ఇంకొక రోజు నేను బట్టలు దాసేసినప్పుడు మా అక్క బట్టలు నిలుపుతుంటే ఫోన్ కనపడుతుంది. కనపడినప్పుడు నాన్నగారిది అక్క దగ్గర ఫోన్, చెల్లి దగ్గర ఫోన్ ఉంది. ఇంకా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, సేవకుడు కుమార్తెను. నేను ఒక ఫోన్ కొనుక్కున్నానంటే పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన వేరేగా ఆలోచించుకున్న ఫోన్ కొన్నాను చెప్పి నేను బాగా కొట్టాను. ఇంకా చాలా కొట్టాడు అసలు. కొట్టినప్పుడు మరి అడిగితే ఎవరు ఎలాగా, నాకేమో ఫోన్ కావాలి అంటే నా స్నేహితులందరికీ ఫోన్ ఉంది, నాకు లేదని చెప్పేసి అది అపవాది ఆలోచన నేను గురవుతూ వచ్చాను. నేను
ఏమి అడిగిన దానిలో ఆదివారం మాత్రం వచ్చేసిందని. కానీ మిగిలిన టైంలో మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, అదేంటి ఇంటికి వెళ్తే నీ ఫోన్ పని చేయట్లేదు అనేవారు. అంటే నేను అక్కడ సిగ్నల్స్ ఉండవు అనేదాన్ని. అంటే నా జీవితం అంతా అబద్ధం, నా యవనకాలం అంతా అబద్ధం. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నేను అలాంటి జీవితంలో బ్రతికొచ్చాను. అలాంటి జీవితాన్ని దేవుడు నన్ను మారుస్తూ వచ్చాడు. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు బిఎడ్ టీచర్ ట్రైనింగ్ చేయడానికి సీట్ వచ్చింది. నేనేమో ఇలా మోసం పనులు చేస్తున్నట్టు మరి మా నాన్నగారు ఎలా పంపిస్తారు చదువుకోవడానికి పంపడం. నాకు అయిపోయింది, చదువుని చదివించడం. నేను అంత కోపంగా ఉన్నారు. ఎంత కోపం అంటే వాళ్ళు ఇక్కడ గదిలో ఫోన్ చేస్తే నేను అవతల ఫోన్ చేసేవారు. అంటే నన్ను వెలివేసినట్టు చూసేవారు. అంటే ఒక సేవకుడు కుమార్తె నువ్వు ఫోన్ కొనుక్కునేంత వరకు ఇలా ఉండు, నీ పరిస్థితి ఇలా ఉంది, వీటి నుంచి నాతో మాట్లాడకు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మా అమ్మ మా అక్క మా నాన్నగారు ఫోన్ చేసేవారు. నేను విడిగా ఫోన్ చేసేదాన్ని. నేను ఎదురెళ్తే మా నాన్నగారు మాట్లాడేవారు కాదు. అలా నన్ను ఇంట్లోనే వేరుగా చూసిన పరిస్థితి. అలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చాలా ఏడుస్తూ వచ్చాను. తర్వాత సీట్ వచ్చింది. నాకు సీట్ వచ్చినప్పుడు రాజమండ్రి పంపించాలి, కోరుకొండ, అది గురుపూడి కాలేజ్ టీచర్ ట్రైనింగ్. మరి నన్ను పంపిస్తారో పంపించరు, ఇంత కఠినంగా ఉన్నారు, ఈ టైంలో చదువు మానే, ఇక నీకు చదివద్దు, నువ్వు ఇంట్లో కూర్చో అంటారని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుడా, నేను చేసిన తప్పే, నేను యవనకాలంలో మరి లోకాశం వైపు చూపించాను, నా చూపంతా లోకం వైపు పెట్టండి, అయితే నా విషయం నుంచి చదువుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. అలాగే మా నాన్నగారు నా మీద కోపం చూపించారు, కానీ ఆయన చదవద్దు అని అనలేదు. సరే టీచర్ ట్రైనింగ్ వచ్చింది కదా అని చెప్పేసి ఆయన రాజమండ్రి ఆయనే నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూతురు దూరం అయిపోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మరి మేము ఉండేది పాలకొల్లు. నేను అప్పుడు హాస్టల్కే రాజమండ్రి అవతలకి వెళ్తున్నాను, కోరుకొండ దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు మా ఆయన కూడా సరే ఫోన్ వాడదు అయిపోయింది, నేను చాలా కొట్టాను, మరి నన్ను కూడా క్షమించని చెప్పేసి ఆయన కూడా మంచి మనసుతో మాట్లాడి నన్ను హాస్టల్ దగ్గర దింపేసి ఆయన నాకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చారు. నువ్వు కొనుక్కోవడం ఎందుకు, సెల్ ఫోన్ నేనే నీకు ఇస్తాను, ఫోను నువ్వు దూరంలో అవుతున్నావు కదా, నువ్వు యోగక్షేమాలు తెలియజేయాలన్నా, నువ్వు మాతో మాట్లాడాలన్నా, మరి నీ తోటి ఫ్రెండ్స్ కూడా ఫోన్ ఉంటుంది కదా, నువ్వు కూడా ఫోన్ తీసుకొని చెప్పేసి ఆయన దగ్గర చిన్న ఫోన్ అదే తెచ్చుకున్నారు ఆయన. సరే నేను వేరే దాంట్లో వేసుకుంటాను సినిమా అని చెప్పేసి నాకు ఇచ్చి చాలా రోజులు దొరకబడి మా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంకా రాజమండ్రి లోపలికి కోరుకొని అంటే అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇంకా అంతా లగ్జరీ. ఇంకా చదువుకునే వాళ్ళందరూ కాలేజ్ అయిపోయి ఒక వయసులోకి వచ్చేసిన వాళ్ళు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు నా దగ్గర ఏమో చిన్న ఫోన్. మరి అలాగే వీళ్ళందరూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, నాకేమో చిన్న పక్క నుంచి అవ్వదు. ఈ ఫోన్ ఎంత ఎడిక్షన్ అంటే, ఫోన్ అమ్మకంలో ఎంత మనుషులను లాగేస్తుందంటే, మరి నేను ఆ టైంలో దేవుడు మర్చిపోయానేమో తెలియదు. వాక్యమే నేను ఎక్కడ ఉన్నా సరే హెబ్రోన్కి వెళ్ళేదాన్ని. నేను కోరుకొండలో ఉన్న హెబ్రోన్కి వెళ్ళాను, అలాగే వేమూరులో ఉన్న హెబ్రోన్కి వెళ్ళాను. నేను ఎక్కడ ఉన్నా సరే హెబ్రోన్కి వెళ్ళేదాన్ని. కానీ అక్కడ వరకే పరిచయం చేసేదాన్ని. చక్కగా ఎంతో భక్తి పర్వాలు ఉండేదాన్ని, కానీ నా జీవితంలో రక్షణ అనేది లేదు. దేవుడు నాతో మాట్లాడడం అనేది లేదు. నేను మందిరంలో కూర్చుంటాను, నా హృదయం దేవునికి సమర్పించలేదు. ఇక్కడ అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కాలేజ్ వచ్చిన తర్వాత. మరి నేను కూడా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ తెలిస్తే నన్ను మామూలుగా కొట్టేస్తారు, ఇంకా వెలివేశారంటే ఇంకా నన్ను ఇంకా మా డాడీ ఫోన్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకెళ్ళి ఎందుకోనని చెప్పేసి ఒక పక్కన నుంచి అడిగా. ఒక పక్కనేమో మనతో ఉండే పక్కన ఫ్రెండ్స్ అంతలా ఉంటున్నారంటే మరి నాకు కూడా ఉండాలని ఆలోచన. ఏదైతే ఏమైందని ఏదో ఫోన్ మళ్ళీ కొనేసుకున్నాం. చిన్న ఫోను, స్మార్ట్ ఫోన్, సెకండ్ హ్యాండ్ ఏదో కొనేసుకున్నాను. కానీ ఇంట్లో కొనుక్కున్నాను చెప్పలేదు. ఒక పక్కన చిన్న ఫోన్ వాడేదాన్ని, ఒక పక్కన స్మార్ట్ ఫోన్ కూడా వాడేదాన్ని. నేను అంత భయంకరంగా తలుచుకుంటే నా మీద నాకే చిరకు వస్తుంది, నా మీద నాకే అసహ్యం వస్తుంది. ఇలాంటి జీవితం నేను జీవించాను. నా తల్లిదండ్రులని ఇంత నేను తప్పు పెట్టాను, ఇంత మోసకరమైన జీవితంలో నేను జీవిస్తూ వచ్చాను. నాకు అందుకే ఇప్పుడు ఎవరి కాలంలో చెల్లెళ్ళు చూసినా చాలా భయం వేస్తుంది. వీళ్ళు కూడా హాస్టల్లో ఉంటున్నారు, ఎలా ఉంటున్నారో ఏంటో అని చెప్పేసి ఆలోచన వస్తుంది.
స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను. తర్వాత ఆ కొనుక్కున్న ఫోన్ గురించి ఏం తెలియలేదు ఇంట్లో, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫోన్ ఇచ్చారు కదా, నేను అది వాడుతున్నాను అనుకుంటున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత నాకు వేరే ఫోన్ కూడా ఇచ్చాను. ఇచ్చిన నా జీవితం అంతా ఏంటంటే ఇంకా లోకాస్ట్రీ వైపు, ఫోన్ల వైపు. ఇంకా నా దగ్గర ఉన్న ఫోన్లో యాప్ లేదు, అన్ని యాప్స్ ఉన్నాయి నా దగ్గర. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, మొత్తం హైప్, స్కైప్, మొత్తం షేర్ చాట్, అన్ని యాప్లు. అంటే అదో గర్వంగా ఫీల్ అయ్యాను నేను, ఈ యాప్లో ఉన్నాయి, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి. నేను లోకం వైపు చూస్తూ వచ్చాను, నేను దేవుని వైపు చూడలేదు. కాబట్టి నేను చర్చికి వెళ్ళిన నా పరిస్థితి అలాగే ఉండేది. ఎప్పుడంటే నా జీవితంలో దేవుడు వచ్చాడంటే అది 2018 సంవత్సరం. ఆ రోజు గోపవరం, ఆంధ్రపేట దగ్గర గోపవరం గ్రామం ఉంది. అక్కడ ఆ రోజు మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతూ ఉంటాయి. జయరాజు, తిరుపతి జయరాజు అని వచ్చారు. ఇందులో నేను హెబ్రోన్ కాబట్టి హెబ్రోన్ దగ్గరికి వెళ్తాను, హెబ్రోన్ దగ్గర చెప్పాను. అప్పుడు తిమోతి అన్న, రచన తిమోతి అన్న అక్కడ కాన్ఫరెన్స్ జరిపిస్తున్నారు. ఆ రోజు నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఒక పాట, సియోను రాజు వచ్చిన ఈ మధ్య ఆ పాట, సియోను రాజు వచ్చును సిద్ధపడు నీ శుద్ధి చేయుడి మీ రాజు కోరకే, నీ తనవు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. నేను అప్పటి వరకు పాటలు పాడాను, ఎన్నో పాటలు నచ్చినప్పటి నుంచి పాడాను, కానీ ఏ పాట నాకు కాలేదు. ఆ రోజు ఆ పాట సంఖ్య 315. సియోను రాజు వచ్చిన మళ్ళీ ఆ పాట పాడినంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నాను. అసలు ఎలా ఏడ్చానంటే నా పక్కన వాళ్ళు కూడా తెలియదు. అసలు ఆ పాట నా హృదయాన్ని కలిగించేది. రాజు వస్తాను అంటాను, మరి నేను సిద్ధపాటు కలిగి లేకపోతే ఎలాగా? మరి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళు విడవబడతారు. మరి నా పరిస్థితి ఏంటి? నేను లోకంలో జీవిస్తున్నాను, లోకాశ్వరం జీవిస్తున్నాను, అస్తమాట చదువుతున్నాను, మరి ఒక సేవకు కుమార్తెనైతే నేను ఇలా ఉంటున్నానేంటి? ఆ రోజు ఆ పాట ద్వారా నేను కలిగింపబడ్డాను. ఆ రోజు నా జీవితంలో రక్షణ వచ్చిన రోజు. ఆ రోజు తిరుపతి నుంచి వచ్చి జయరాజన్న వాక్యం చెప్పారు. ఆ వాక్యంలో నేను కంప్లీట్గా పూర్తిగా నేను కూర్చొని నేను ఏ రోజైతే పాపం చేశాను, ఏ అయితే నేను అబద్ధాలు చెప్తూ వచ్చాను, ఏవైతే మోసకరమైన మాటలు నా తల్లిదండ్రుల దగ్గర నేను మాట్లాడుతూ వచ్చాను, ప్రతి పాపము ఆయన దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను. ఆ రోజు ఆ పాట అంతా వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను. కానీ నేను ఆ పాట పాడినంతసేపు నా పాపాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. నేను అబద్ధాలన్నీ నాకు గుర్తొచ్చినాయి. ప్రభువును క్షమించమని వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో నేను ఉండాలి కదా, మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడవబడతారని చెప్తున్నావు కదా, మరి ఇంతకాలం నేను రక్షణ కార్యం లేకుండా నా జీవితం అని చెప్పేసి నేను చాలా ఏడ్చాను. అసలు ఎంత ఏడ్చానంటే అసలు ఆ రోజుతో నా మనసు అంతా నెమ్మది అయిపోయింది. అప్పుడు చేసిన పాపాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటూ వచ్చానో ఆ రోజు మర్చిపోతూ వచ్చాను. అప్పటి నుంచి నేను పరిశుభ్రంగా జీవించడం, దేవునిలో జీవించడం, అంతవరకు నేను ఎన్నో పాటలు పాడాను, ఎన్నో వాక్యాలు విన్నాను, దేవుని ఎంతో పరిచయం చేశాను. మరి ఒక సేవకుని కుమార్తెగా ఉండి వచ్చాను. అదంతా ఉపయోగం లేనంటే, ఎందుకంటే నాకు రక్షణ అనేది లేదు, హార్మోన్స్ అనేది లేదు. కానీ ఏ రోజు అయితే ఆ పాట, నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు నాకు బాధ వచ్చిన, ఎప్పుడు నాకు వేదన కలిగిన పాట వింటూ వచ్చాను. వస్తాను. తిరుపతి నుంచి వచ్చిన జయరాజు అని చెప్పిన వాక్యం కూడా నా హృదయాన్ని కలిగించింది. నేను అప్పటి వరకు శక్తి లేని నా జీవితం, లోకంలో పరుగులు పెట్టే నా జీవితానికి అప్పుడు స్టాప్ అయింది. అప్పటి వరకు నేను బాప్తీసం తీసేసుకున్నాను 2010
2010లోనే ఆరాధన చేసేదాన్ని, బలలో పాల్గొనేదాన్ని. కానీ నా జీవితంలో రక్షణ లేదు. ఏ రోజైతే నేను ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగిందో దేవుడు ఆ రోజు నన్ను రక్షించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేవుని సన్నిధిలో అబద్ధం ఆడడం కానీ, ఊరుకునే లోపల తిరగడం కానీ నాకు అసహ్యం వేస్తుంది. నా జీవితం ఒకప్పుడు ఎలా ఉంది, నేను నా జీవితాన్ని ఎలా గడుపుతూ వచ్చానని నేను ఆలోచన చేసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఎలా ఉంది అంటే హెయిర్ ఎప్పుడు ఇలా వదిలేసుకునేదాన్ని, అసలు జడేసుకునేదాన్ని కాదు. చాలా స్టైల్, చూసే వాళ్ళందరూ మరి ఏమనుకుని ఉంటారు తెలియదు. అని ఇంట్లో మాత్రం ఆధారం వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా ఉండేదాన్ని. అంత నీచంగా, అంత లోకం వైపు చాలా భయంకరమైన పరిస్థితుల్లో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మరి ఒకవేళ నేను రక్షణ పొందకపోతే లోకంలో ఉండే నా జీవితం ఇంకా అలా ఉంటూ వచ్చేదేమో. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు, మేడలు కనుక చూపించి నా హృదయాన్ని మార్చాడు. అందుకు నేను మొదటిగా ఆయనకి ఎంతో రుణస్తున్నాను. నేను ఎన్నో ఆరాధన వర్తమానాలు, ఎన్నో రక్షణ వర్తమానాలు విన్నాను కానీ ఆయన నన్ను కదిలించలేదు. లోకంలోనే ఉన్నాను కానీ ఏ రోజైతే నేను మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఆ పాట విన్నాను, ఆ వాక్యం విన్న తర్వాత నా మనసు అంతా చాలా తేలిక అయిపోతూ వచ్చింది. నా జీవితంలో నేను ఎక్కడికైనా నేను చెప్పగలను, ఆ పాట నా హృదయాన్ని మార్చింది. ఆ రోజు వర్తమానం నా స్థితిని మారుస్తూ వచ్చిందని చెప్పేసి నేను చెప్పగలను. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము ఆనందపడిలో ఉండేవాళ్ళం. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి నైట్ స్కూటీ మీద వెళ్ళేదాన్ని. వెళ్తే బండికి లైట్ లేదు, బండికి లైట్ పోయింది. మా వెనకాలేమో మా నాన్నగారు మా అమ్మ వస్తున్నారు, మేమేమో మా అక్కనేమో ఏదో ఒక బండి మీద వెళ్తున్నాం. అయితే మా ఎదురుకుండా ఒకటి అడ్డు వచ్చింది. అది చీకటిగా ఉంది, మరి ఏం అడ్డొచ్చిందో తెలియదు కానీ బండికి అడ్డొచ్చేసింది. ఇది చెప్పాలంటే ఆ రోజు నేను చనిపోవాలి. లైట్ లేదు, ఎలా డ్రైవ్ చేసానో కూడా నాకు తెలియదు. కానీ అసలు నా మనసు అంతా చాలా నెమ్మదిగా ఉంది. పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. మరి ఆ మరణం నుంచి, ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇంటికి క్షేమంగా వెళ్తూ వచ్చాము. అంతకుముందు నా పరిస్థితి ఎలా ఉందో అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా నేను కంప్లీట్లీ ఇంకా చేంజ్. నేను లోకం నుంచి ప్రత్యేకింపబడిన వ్యక్తిని. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు నన్ను రక్షించుకున్నాడని చెప్పేసి రక్షణ సాక్ష్యాన్ని చెప్పగలను. అది అయిపోయిన తర్వాత ఇంకా మా అకౌంట్లో ఏంటంటే నాకు ఒక సెల్ ఫోన్ ఇచ్చేసారు, నాకు ఒక స్కూటీ ఇచ్చారు. తాళం ఎప్పుడు ఉంది చేతికి, జుట్టు ఎప్పుడు వదిలేసుకునేదాన్ని. ఈ స్కూటీతో ఎప్పుడు మా అక్కని స్కూల్కి తీసుకెళ్ళి, ఆమె గవర్నమెంట్ స్కూల్లో చేస్తాను టెంపుల్, ఆమె తీసుకెళ్ళడానికి మా నాన్నగారు సేవ కదా, వాళ్ళు ఏంటంటే సేవ పరిచయం దగ్గర ఉండేవాళ్ళు. మరి మా అక్కకి జాబ్ వచ్చిన తర్వాత మమ్మల్ని దగ్గరగా ఉంటుందని మా నాన్నగారు పెట్టేశారు. మా నాన్నగారు అప్పుడు ఉండరాజవరంలో ఉండేవారు సేవ చేసేవారు. అలాగే 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఉండరాజవరం వెళ్ళారు. అక్కడ ఆ టైంలో ఉండరాజవరంలో ఉన్నారు. మరి నేను అలాంటి పరిస్థితి నుంచి మీరు ఆలోచించుకోవచ్చు, ఈ అమ్మాయి అంత ఎలా ఉందో వచ్చిందని. కానీ అలాంటి పరిస్థితిని దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు మాకు పెళ్లి చేసిన తర్వాత మా దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నారు. మా దగ్గరే ఇంకప్పుడు మా నాన్నగారు కూడా మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. మాకు పెళ్లి చేశారు. మాకు బాబు పిల్లలకి ఇంకా అందరం మా నాన్నగారు వేరే చోటకి వేస్తాము పరిచయం అన్నాము. అంటే మేము అక్కడికి వెళ్ళి మా సొంత నాన్నగారు గట్ట మేము అక్కడ చేసుకుంటాము అని చెప్పేసి చాలా చోట్ల పరిచయం చేశారు. గోకవరం 5 సంవత్సరాలు, అరటిపల్లి 10 సంవత్సరాలు, పాలపల్లి, కొంగుడం అక్కడ 3 సంవత్సరాలు, ఉండరాజవరం 3 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు సేవ పరిచయం తిరుగుతూ వచ్చి చివరికి అన్నగడపేట గ్రామం వచ్చాం. ఇప్పుడు మా అక్క స్కూల్ కూడా అక్కడ దగ్గర. ఇప్పుడు నాకు 80 వయసు వచ్చేసింది, నా స్టడీ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నాను వివాహం కొరకు. నా స్టడీ అయిపోయిన తర్వాత నేను 1 సంవత్సరం స్కూల్లో చేశాను. స్కూల్లో చేసిన తర్వాత మా నాన్నగారు ఇంకా నీకు కూడా పెళ్లి చేసేస్తాము, సంబంధాలు చూస్తాము అంటే నాకు పెళ్ళి నచ్చదు. పెళ్ళి అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే
ఎవరు వస్తారో వాళ్ళకి లోబడాలి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి. మనకేమో అలా ఉండడం కుదరదు. మళ్ళీ నా ఇష్టాలన్నీ నేను చంపేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళు ఏది చేయమంటే అదే చెయ్యాలి. అప్పుడు నా వల్ల కదని చెప్పేసి సంబంధాలు వచ్చినప్పుడు ప్రతిదీ నాకు నచ్చలేదు. ఏదో మనకు చెప్పేసేదాన్ని, ఎలా ఉన్నాడో అలా ఉన్నాడో, లేకపోతే నన్ను చూస్తాడో, లేకపోతే ఆస్తిని చూస్తారో, డబ్బులు కట్నం అడుగుతారని ఏదో ఒక ఏదో చెప్పేసేదాన్ని. చాలా సంబంధాలు వచ్చినాయి, సచివాలయం జాబ్స్ వచ్చినాయి, మంచి పొలాలు ఉన్న వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. అయితే నేను ఎలా కాదు నువ్వు అని చెప్పి సీరియస్గా చెప్పారు, నువ్వు ప్రతిదీ సంబంధం క్యాన్సిల్ చేసేస్తున్నావు, అలా కాదు, నీకు ఖచ్చితంగా పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తాము, నువ్వు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళాలి, నువ్వు ఎలా చేయను వెన్న అంటే కుదరదు అని చెప్పేసి గట్టిగా చెప్పాను. గట్టిగా చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను పెళ్లి గురించి. మరి పెళ్ళి ఇంకా చేసేసుకోవాలంటున్నారు, మరి పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకున్నాను, ఇంకా తప్పని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఉదయకాలం 3:30 వేసేదాన్ని, తెల్లవారుజామున 3 వివాహం గురించి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకున్నప్పుడు సంబంధాలు వచ్చినప్పుడు నాకు సెట్ అయ్యి కాదు. చివరికి ఒక సంబంధం వచ్చింది, అది మా అక్క స్కూల్లో పనిచేసేది. ఆ పని చేసే దగ్గర సార్ సచివాలయం జాబ్ చేస్తారు. ఆ సచివాలయం జాబ్ చేసే సారు ఈ ఎబినేచర్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు సంబంధం. ఇంక ఈ సంబంధం కూడా నాకు ఇష్టం లేదు, ఇది కూడా ఏదోలా చెడగొట్టేద్దాము అని అనుకున్నాను, ఏది కూడా వద్దంటాము అని చెప్పేసి ఆలోచన చేస్తూ వచ్చాను. పెళ్ళి చూసుకోవడానికి వస్తున్నాము అన్నారు. సరే అని చెప్పేసి రమ్మన్నాము, వాళ్ళు వచ్చి మాట్లాడారు, నిర్ణయించే గారు కూడా మాట్లాడారు. నేను సేవ చేయాలనుకుంటున్నాను, నా హృదయంలో మాత్రం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళు చేసేద్దామన్నారు కదా, సరే చేద్దాము, ఏదో వస్తారు కదా చూద్దామని అన్న ఆలోచనలోనే ఉన్నాను. మరి నీ ఆలోచన ఏంటని మాట్లాడినప్పుడు నేను సేవ అన్నప్పుడు కొంచెం ఆలోచించాను. సేవ చేయడం ఇష్టమే, కానీ కంప్లీట్గా సేవ చేయాలి, నాతో పాటే ఉండాలి. మరి అంటే నేను అన్నాను, పని పెళ్లి చేసుకుంటే మీరు ఎక్కడంటే నేను అక్కడ ఉంటాను, మీరు చెట్టు దగ్గర ఉంటే చెట్టు దగ్గర, పొక్క దగ్గర ఉంటే పొక్క దగ్గర అని కబుర్లు మాత్రం చెప్పేశాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తారు కదా, నచ్చింది నచ్చందో, వీళ్ళు ఫోన్ చేయకపోతే బాగుండు, మనసులో ఇలా సమాధానం లేకపోతే బాగుండు, వీళ్ళకి కూడా నచ్చకపోతే బాగుండు, ఇలాంటి మాటలు మాట్లాడేదాన్ని. అంటే నాకు పెళ్ళి అంతా కంప్లీట్గా ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎంత ప్రారంభంలో పెరిగాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేయాలి, అక్కడ ఉన్న ఊరిని విడిచిపెట్టాలి, మా అక్కడి గవర్నమెంట్లో. నాకు ఎప్పుడు కుటుంబం నుంచి బయటకు వెళ్ళడం అలవాటు లేదు. హాస్టల్లో చదివాను, కానీ మా సొంత బంధువుల ఇంటికి కూడా మా నాన్నగారు పంపేవాళ్ళు కాదు, ఇంటి దగ్గరే పెట్టుకునేవారు. అంత ఇదిగా చూసుకుంటూ వచ్చాను. నేనంటే అది అంత రాకుండా చూసుకున్నప్పుడు మరి నేను ఊరు వెళ్ళాలంటే మరి ఊరు విడిచిపెట్టేసారి, పెళ్ళంటే మామూలు కాదు కదా అని చెప్పేసి భయపడుతుంది. దాన్ని మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తామన్నారు, వెళ్ళిపోయారు. అప్పటికి నా మనసులో ఇంకా వద్దు 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 అని అనిపిస్తుంది. నేను మాత్రం ప్రార్థన చేసుకునే దాని పెళ్లి గురించి ఇంత పెద్ద లిస్ట్ రాసుకున్నాను, ఇటు పేజీ వెనకాల కూడా ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, సేవ అయితే చేయాలి అని. అంతకుముందు నాకు సేవ అంటే ఇష్టం ఉండేది కాదు. ఎవరన్నా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సేవ చేయాలి, సేవకుడికి చేస్తామని కూడా, నాకేమో ఈయనకి సేవకుడికి చేస్తామంటున్నారు. సేవ అంటే ఈ చెవులు వదిలేయాలి, బొట్లు వదిలేయాలి, బొట్టు పెట్టుకోండి, చెవులు వదిలేయాలి, అంతకుముందు నాకేమో దేహం మీద ఎక్కువ సౌందర్యం కదా అంతకుముందు. మరి ఎలాంటి పరిస్థితి సేవ అని చెప్పేసి ఎంప్లాయీ చూడండి అన్నట్టు మాట్లాడేదాన్ని. తర్వాత ఒకరోజు తెలియదు నా నోటంటే నేనే అన్నాను, ఆ సంబంధం ఈ సంబంధం క్యాన్సిల్ చేసేటంటే అన్నాను, మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా నేను చూడను, ఒకవేళ సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, వాళ్ళు చేసుకుంటానని నా నోటంటే నేనే అన్నాను, గట్టిగా అన్నాను. ఆ రోజు ఏంటి పెళ్ళి అని తీసుకొస్తున్నారు, చేసుకుంటానులే, నేను ఎవరైనా సేవకుల్ని ఉన్నారేమో చూడండి, చూసిన దాన్ని బట్టి చేసుకుంటాను అన్నాను. అలాగే వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళారు. ఆ రోజు ఫోన్ చేయలేదు మాకు, వెళ్ళి చూసుకున్నారు, వెళ్ళిపోయి కానీ ఫోన్ చేయలేదు. అయితే
ఫోన్ చేయలేదు, వీళ్ళకి నచ్చలేదేమో నేను అని బతికిపోయిన ఈ సంబంధం విషయంలో అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ మర్చిపోయినానికి ఫోన్ చేసి మాకు ఓకే మీ భోజనానికి రండి అనుకున్నాను. ఏంటి మరి పెళ్లి విషయంలో అని నేను ఆ రోజు నేను బైబిల్ చదువుతాను. బైబిల్ చదివినప్పుడు పెళ్లి కుమార్తెను చూసి పెళ్లి కుమారుడు ఆనందించినట్లు నేను నీ ఎడల ఆనందించున్నానని వాక్యం వచ్చింది. కరెక్ట్గా పెళ్లి సంబంధము ఈ పెళ్లి నీ గురించి వచ్చింది ఏంటి వాక్యం అని చెప్పేసి నేను ఆలోచన చేసినప్పుడు రెఫరెన్స్ బైబిల్ తీసి చదివినప్పుడు అక్కడ ఆనందం అనే అంశం నాకు కనపడింది. అంటే దేవుడు దీన్ని నాకు సిద్ధపరిచారని చెప్పేసి నేను ప్రతిరోజు ప్రార్థించాడు. వాళ్ళ భోజనం పిలిచినప్పుడు మొదలుగా ఇంకా పిలిచారు, వెళ్ళలేదు. అప్పుడు మొదలు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ అంశాలన్నీ రాసుకున్నాను కదా, సేవకుడు కావాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇలా ఉండాలి, సమయం ఉండాలి, అలా మొత్తం రాసాను. రాసిన తర్వాత బైబిల్లో పెట్టి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రతిరోజు 3:30 వేసి ప్రార్థన చేసేదాన్ని. మరి వాళ్ళకి అంగీకారం అయింది. ఆ వాక్యము దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కూడా సరి చేయబడ్డాను. నేను కూడా సరే దేవునికి ఇష్టమైనగా ఉంది. నేను క్వాలిటీస్ చూసాను, ఎంత హైట్ ఉండాలి అన్నీ రాసుకున్నాను. ఇక్కడ కూడా ఎంత హైట్ ఉన్నాడో ఇవే ఉన్నాయి. సరే సంఘం కూడా సేవ చేసే భాగం ఉంది. నేను ఆయనతో మాట్లాడినప్పుడు మరి నేను సేవ చేస్తాను, ఉద్యోగం చేయను అని చెప్పారు. నేను ఎంటెక్ చదువును, కానీ నేను చదువు అయితే నేను ఆలోచన చేయట్లేదు. నేను ఆత్మ కొరికే సేవ చేయాలనుకుంటున్నాను. నీకు కూడా తీర్మానం ఉంటే నువ్వు కూడా అంగీకరించని చెప్పేసి నాతో మాట్లాడారు. సరేనని చెప్పేసి ఈయన కూడా మరి సేవ తీర్మానంతో ఉన్నారు. నేను కూడా సేవ చేసుకోవాలని ఆశపడుతున్నాను కదా అని చెప్పేసి మేము వీళ్ళు భోజనంకి వెళ్ళడం జరిగింది. ఓకే మాట్లాడిన అయిపోయింది. అయితే మా ఎంగేజ్మెంట్ మే 12వ తారీఖున పెట్టారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మాటలు ఎలా ఉన్నాయంటే చుట్టుపక్కల మాటలు, అమ్మాయి చదువుతుంది కదా, టీచర్ ట్రైనింగ్ చేస్తుంది కదా, ఓకే ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు కదా, లేదంటే శాంపుల్ చేస్తున్నారు, ఎలా పోషింపబడతారు అని మాటలన్నీ మనకి కొంచెం అనగరపట్ల ఎలా ఉంటుందంటే విలేజ్ బాగా పల్లెటూరులో మాటలు అలాగే ఉంటాయి కదా, అలాగే మాట్లాడేవారు. మా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది, ఇలా అంటున్నారు మరి ఇవన్నీ అంటున్నారు, నీకు ఓకే కదా 100% మరి చూసుకో అన్నారు. నాకు ఓకే అలాంటి మాటలు ఎవరన్నా అంటే కనుక నా దగ్గరికి తీసుకురాకండి, నేను ఏదేమైనా సరే నేను సేవకుని చేసుకుంటాను. నేను అతన్ని బాగా సౌందర్యం అయితే నేను చూడలేదు కానీ అతను మాట్లాడినప్పుడు అతనికి ఏ సేవ బాగుంది, నేను చేసుకోవాలనుకుంటున్నాను, నేను సేవకుడిని చేసుకుంటానని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. సేవా తీర్మానం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఆ యొక్క సౌలు ఉంటాడు. పౌలుగా మార్చబడక ముందు తను ఎంతో మందిని చంపేసి చాలా హంతకుడిగా రోజు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ అననీయ అనే భక్తులతో మాట్లాడతారు కదా, మీరు వెళ్ళండి అక్కడికంటే ప్రభువా ఈ మనిషి చాలా భయంకరస్తుడు అంటే దేవుడు అప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆ మాట నాకు గుర్తుంది. దేవుడు నాతో మాట్లాడాలి. సేవకులకు ఆ రోజు నేను తీర్మానం చేసుకున్న సేవకులు చేసుకోవాలని ఆశపడుతూ వచ్చాను. నాకు మే 12వ తారీఖున ఎంగేజ్మెంట్ అయింది. అలాగే ఎంగేజ్మెంట్కి మా పెళ్ళి చాలా జూలై వరకు గ్యాప్ ఉంది, 2 నెలలు. వాళ్ళ అన్నయ్య సౌదీలో ఉన్నానని చెప్పేసి 2 నెలలు గ్యాప్ ఇచ్చాడు. అయితే ఆ సంబంధం మాకు తీసుకొచ్చాడు ఒక అతను. తీసుకొచ్చిన అతను చనిపోయాడు. ముందు మన సంబంధం రాకుండా అతను తీసుకొచ్చి చనిపోయాడు. చనిపోతే మాకు సంబంధం చూపించిన 2వ రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోతే మరి వాళ్ళకి మాకు ఫోన్ కాంటాక్ట్ లేదు. సరే ప్రభావ నీ చిత్తం అయితే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు, భోజనాలు అవ్వకముందు, మాటలు అవ్వకముందు. చనిపోయాడు. అదేంటిది సంబంధాలు ఎన్నో చూసాను, మరి సంబంధ విషయంలో ఎలాగా తీసుకొచ్చిన అతనేమో చనిపోయాడు, వాళ్ళ కాంటాక్ట్ కూడా మనకు లేదు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాను. నేను ప్రార్థన చేశాను, ప్రభు మనకి చిత్తం అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా మాకు ఫోన్ చేయడమో కనుక రావడం చేస్తారు. ఒకవేళ నీ చిత్తం అయితేనే, లేదంటే కనుక దీన్ని ఇక్కడితోనే వదిలేస్తానని చెప్పేసి
ప్రార్థన చేసుకున్నాము. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అతను చనిపోయాడు, మరి దేవునికి ఇష్టం లేదా, సమాధానం లేదా అన్న ఆలోచనలోనే ఉన్నాయి పెళ్లి సంబంధం విషయంలో. మరలా వారం రోజులకి వాళ్ళు ఫోన్ చేశారు. వినేచర్ అని పేరు వచ్చింది. వచ్చినప్పుడు మేము ఆ రోజు రాజమండ్రి వెళ్తున్నాము, మరి మేము ఇలా మీ నెంబర్ తీసుకున్నాము, మేము ఇంటికి వస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఇది దేవుని చిత్తం అని చెప్పేసి నేను ఆ రోజు గ్రహించాను. లేదంటే కనుక అతను చనిపోయాడు, మాకు ఎవరో కాంటాక్ట్ లేదు, ఎవరు వచ్చి వాళ్ళు తెలుసు, వాళ్ళ ఇల్లు ఎక్కడ కూడా మాకు తెలియదు, మా ఇల్లు ఎక్కడ కూడా వాళ్ళకి తెలియదు. ఒకవేళ రాకపోతే మేము జతపరచబడకపోదు. కానీ దేవుడి సంకల్పం తను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మా ఇద్దరిని జత చేయాలనుకున్నాడు. అప్పుడు మే 12 ఎంగేజ్మెంట్ అయింది. అలాగే జూలై 26 మా పెళ్ళి అయింది. ప్రభు చిత్త ప్రకారం ఆయన వివాహాన్ని ఘనంగా జంగారెడ్డిగూడెంలో ఫంక్షన్ హాల్లో జరిపిస్తూ వచ్చాను. అప్పటి వరకు మరి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ఎందుకంటే వివాహం కొరకు. ఎందుకంటే వివాహం అయ్యేంత వరకు భయమే కదండి, ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో లేదంటే అని చెప్పేసి నేను ఎంతో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడు ప్రకారం పెళ్లి చేస్తూ వచ్చినాను. చక్కగా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత 27 ఎంగేజ్మెంట్ మా ఇంటి రిసెప్షన్ మా ఇంటి దగ్గర జరిగింది. ఇంకా 3 రోజుల్లో బుధవారం పెళ్ళైంది, గురువారం మా ఇంటి దగ్గర రిసెప్షన్ జరిగింది. ఇంకా నెక్స్ట్ ఆదివారం ఒకసారి పరిచయకి వచ్చేయాలి. మేము మన ఇంటి దగ్గర ఉంటే కుదరదు, ఆయన శాంపుడి కాబట్టి నేను కూడా ఇంకా 3 రోజులే నా కుటుంబంతో నేను గడుపుతూ వచ్చాను. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత మేము తీసుకుంటే సామాన్లు తీసుకుని నేను జంగారెడ్డిగూడెం మా అత్తగారింటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు నేను జంగారెడ్డిగూడెంలో వైఫ్గా మరియు వస్తున్నాను. అలాగే మా యొక్క వివాహము దేవుడితో ఘనంగా జరిపిస్తూ వచ్చాడు. మరి పిల్లల కొరకు ఇప్పుడు ఏం చేయాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి. మరి నేనైతే ఏ రోజు పిల్లల గురించి ప్రార్థన చేయలేదు, కానీ యజ్ఞేశ్వర్ గారు ఎప్పుడు ప్రార్థన చేసేవారంట. మేము ప్రతి ఆదివారం చక్కగా వారపూర్తి సేవలో ఉంటూ వచ్చాము. ఒకరోజు నేను కన్సీవ్ అయ్యాను. పెళ్ళైన త్వరగానే నేను కన్సీవ్ అయిపోయాను. 2nd మంత్కి నేను కన్సీవ్ అయిపోయాను. 3rd మంత్కి నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది నేను గర్భవతిని. నాకు పిల్లలంటే భయం, పెళ్ళంటేనే భయం, ఇష్టం లేదు అసలు. సరే చేసుకుని ఇంకా పిల్లలంటే భయం, పెంచాలి చెయ్యాలి, ఇంకా నా జీవితం ఎక్కడితో అయిపోయింది అన్నట్టు నేను ఆలోచన చేశాను. పిల్లల్ని కనేటప్పుడు భయం పడాలి, అంతా చాలా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్. అందుకే నేను పెళ్ళొద్దు అనుకున్నాను, కానీ నేను కన్సీవ్ అయిపోయాను అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. నాకు ఆడపిల్ల అయితే వద్దు, ఎందుకంటే ఆడపిల్ల అంటే భయంగా బతకాలి, ఆడపిల్లలకి కాచుకుంటూ ఉండాలి, మామూలుగా చూపులు ఉంటాయి, ఆడపిల్ల వద్దని చెప్పేసి నా ఇంట్లో ఒక ముద్ర పడిపోయింది. నేను మా పిల్లల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మా పిల్లల కోసం ప్రార్థన చేస్తే ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా, ఇంకా నేను బైబిల్ తీసి చదివాను. మేమిద్దరము మోకరించి మరి గర్భఫలం ఇచ్చాం కదా ప్రభు, మరి వాగ్దానం ఇవ్వని చెప్పేసి మేము ఆ రోజు వాగ్దానం తీసినప్పుడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఎవరితో అంటే ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. సరే నీతో చెప్పిన నెరవేర్చే వరకు విడువని అంటున్నాడు కదా దేవుడు, యాకోబుకి మాట ఇచ్చాడు, అయితే నాకు మగబిడ్డని ఇస్తాడు అని చెప్పి నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. మగబిడ్డ నాకు మగబిడ్డ, ఇంకా నాకు 9th మంత్ వచ్చే వరకు నేను మగబిడ్డ, డైలీ ప్రార్థన మగబిడ్డ అని చెప్పేసి నెలవారు 3 నెలలోనే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు వరకు మగబిడ్డ అని చెయ్యక్కర్లేదు, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తారని చెప్పేసి నేను అయినప్పటికీ మగబిడ్డ కావాలని ప్రార్థన చేశాను. 9 నెలలు గడిచిపోయిన తర్వాత ఇంకా డెలివరీ అవ్వట్లేదు. చుట్టుపక్కల మాటలు 9వ నెల అయితే 10వ నెల అంటే ఆడపిల్ల. ఇంక ఈ మాటలన్నీ మనకి భయపడతా ఉంటాయి కదా. కానీ నేను
దేవుడు ఇచ్చిన వాగ్దానం నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడుదల వాక్యం నేను ప్రతిరోజు డైలీ ప్రార్థన చేసేదాన్ని. నాకు ఆ రోజు నేను మా అమ్మగారి దగ్గర ఉన్నాను. నాకు ఉమ్మనీరు లీక్ అయిపోయింది. పెయిన్స్ రాలేదు, ఉమ్మనీరు లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే నా దగ్గర మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు. ఏం లేదు, ఆ రోజు నాతోనే ఉన్నారు. నాకు చెకప్ అయి చేయించారు. మళ్ళీ జంగారెడ్డి వచ్చేసారు. నిజంగా నేను చాలా పిరికిదాన్ని, చాలా భయస్తురాన్ని. ఆ టైంలో నాకు ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలియదు. దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు నాకు. అసలు ఉమ్మనీరు లీక్ అయిపోతూ ఉంది. మా ఇంట్లో వరకు ఉమ్మనీరు లీక్ అవ్వడం అంటే తెలియదు అంతగా. నేను యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలని చెప్పేసి నేను ఇది ఉమ్మనీరు లీక్ అయిపోతుందని చెప్పేసి మేము అక్కడ హాస్పిటల్కి తాలూకూరులో తిరిగాము. అక్కడ నైట్ సాటర్డే నైట్ 9 గంటలకి నాకు మనీ లీక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆదివారం గోపాలపురం వెళ్ళాను. గోపాలపురంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అవ్వలేదు. నేను జంగారెడ్డిగూడెంలో ఉన్నాను. జంగారెడ్డిగూడెంలోనే చూపించుకునేదాన్ని సాయి స్ఫూర్తి హాస్పిటల్లో. ఇంకా ఈయన ఫోన్ చేశాను. ఇక్కడ తెలిసిన నర్సింగ్ ఫోన్ చేస్తే నువ్వు ఇమీడియట్గా జంగారెడ్డిగూడెం వచ్చి అన్నప్పుడు ఒక కాల్ కట్టించుకుని మా నాన్నగారు నేను తీసుకొని ఇంకా జంగారెడ్డిగూడెం వచ్చాను. నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే పిరికిదాన్నైనా నేను ఉమ్మనీరు లీక్ అయిపోతుందంటే అసలు పిల్లలు బతకడా అని అంటారు ఉమ్మనీరు తాగేస్తే. కానీ నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే ఒక మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని ఏదైనా పర్లేదు, దేవుడే ఇచ్చాడు గర్భఫలం, నేను ఇమ్మని అడగలేదని. ఆయన నాకు సంతానం ఇస్తున్నాను కదా, ఆయన ఏం తీసుకునే దేవుడు కాదు అని చెప్పేసి నేను ఆ ఒక్క మాట గుర్తు పెట్టుకున్నాను. ఆ మాట బట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఆ రోజు నేను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఇంత టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉందని. మేము అక్కడ 9 గంటలకు స్టార్ట్ 12 గంటల వరకు ఉమ్మనీరు లీక్ అవుతూనే ఉంది. 12ంటికి మేము జంగారెడ్డిగూడెం వచ్చాము. ఆ 12 గంటలకు సాయి స్ఫూర్తి హాస్పిటల్ డాక్టర్ గారు తెలిసిన నర్స్ ఎమర్జెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే నాకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినప్పుడు నీకు మగబిడ్డ పుట్టాడు అన్నారు. ఇంకా మగబిడ్డ పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది. రెండోది నా పోలికలు లేవు, అదొకటి బాధేసింది. సరేలే ఎదిగే కొద్ది దేవుడు నాకు ఇస్తాడేమో అని చెప్పేసి నేను ఏదైతే మనకు కావాల్సింది మగబిడ్డ ఇచ్చాడు కదా అని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ మగబిడ్డ పుట్టాడు కానీ ఆ బిడ్డ ఏంటంటే ఉమ్మనీరు తాగేశాడు. ఉమ్మనీరు తాగేయడం వల్ల బిడ్డకి చాలా సీరియస్ అయిపోయింది. ఆ బిడ్డని ఇలాగ వెంటిలేటర్ పెట్టారు, బాక్స్లో పెట్టారు. ఇంకా బిడ్డ బతకడం అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ విషయాలు నాకు తెలియదు. ఎందుకంటే నేను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను కదా, నాకు ఆపరేషన్ అయిపోయి నేను బెడ్ మీద ఉన్నాను. నాకు బయట ఏం జరుగుతుందో, పైన హాస్పిటల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. తెలియనప్పుడు నేను ఇంకా మత్తుగానే ఉన్నాను. ఈ బిడ్డ ఉమ్మనీరు తాగేయడం, ఆ బిడ్డ ఇంకా బతకడం చెప్పడం, బిడ్డని బాక్స్లో ఉంచడం, ఆ బిడ్డని వెంటనే రాజమండ్రికి పంపించేశారు. ఇక్కడ కాదు, ఇక్కడ సరిగ్గా కుదరదని చెప్పేసి రాజమండ్రి పంపించారు. మరి బిడ్డకి ఇవన్నీ పెట్టేసి చాలా పరిస్థితి అసలు భయంకరంగా ఉంది. మరి నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు చెప్పారు, నాకు అప్పటికి డౌట్గా ఉంది. నేను కింద ఉన్నాను కానీ నాకు స్ప్రో వచ్చేసింది. ఆపరేషన్ అయింది. స్ప్రో వచ్చినప్పుడు నాకు బిడ్డను తీసుకురావట్లేదు. ఏంటి బిడ్డను చూస్తానంటే తీసుకురావట్లేదు, నా దగ్గరికి మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతే. కనీసం బిడ్డను ఒకసారి చూస్తానన్నా సరే తీసుకురావట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది, బిడ్డను తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు. ఇంకప్పుడు నేను నేర్చుకుని ప్రార్థన చేశాను, ప్రభువా మరి నువ్వు ఇచ్చిన బిడ్డ, నువ్వు నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను విడవాలంటున్నావు కదా, నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, మరి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆ బిడ్డ ఒక ప్రార్థన చేశాను. 3-4 డేస్ ఒక బాక్సుల్లో ఉంచాను. దేవుడు ఏం చేశాడు, నా బిడ్డని స్వస్థపరిచి చక్కగా ఇలాగా బిడ్డకి ఏ ప్రాబ్లం లేకుండా సహాయం చేస్తూ వచ్చారు. నాకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడేవారు కదా, లోపలికి రానివారు. నేను చాలా ఆపరేషన్ అయిన తర్వాత బాధపడిపోయిందాన్ని. నా దగ్గర ఎవరు లేరని చెప్పేసి దుఃఖపడేది. నా టైంలో నేను బైబిల్ తెప్పించుకుని హాస్పిటల్లో కూడా బైబిల్ చదువుతూ ఉన్నాను. చదువుతున్నప్పుడు యాకోబు సంతతి,
యాకోబు సంతతిని ఉద్ధరించిందాక అని చెప్పేసి యాకోబు యాకోబు అని నాకు మాట వినపడతా ఉంది. అదే బిడ్డ పుట్టినప్పుడు స్టార్టింగ్ కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు దేవుడు. బిడ్డకి ఏం పేరు పెట్టాలని మేము మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం ఇచ్చాడు కదా అని చెప్పేసి యాకోబు అని జాకోబు జకరి అని పెట్టేసి పేరు పెట్టడం జరిగింది. మరి దేవుడు ఆ బిడ్డ అప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా క్షేమంగా ఉంచాడు. ప్రతి అబ్బాయి నుంచి నిజానికి పిల్లలు మంచం నుంచి పడిపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా. ఇప్పుడు వరకు బిడ్డకి ఎంతో క్షేమంగా ఉంటూ సహాయపడుతూ వస్తున్నారు. అలాగే మా సేవ విషయంలో కూడా దేవుడు మాకు ఎన్నో మేలు చేస్తూ వస్తున్నారు. సేవ పరిస్థితి ఎలాంటిదంటే ఒకరోజు భోజనం ఉంటే ఒకరోజు భోజనం ఉండదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు సేవ పరిచర్యలో మాకు చూసి అనుభవం ఎన్నో సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం సేవలో తిరుగుతూ వచ్చాను. సంఘ పరిస్థితులు ఇవన్నీ తెలుసు. నేను సేవ తీర్మానం తీసుకున్నాను కానీ మా పోషణ ఎలా గడుపుతుందని ఆలోచనే మర్చిపోయాను. ఎంతసేపు దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను సేవకుని చేసుకోవాలన్న ఆలోచనే ఉంది. కానీ తర్వాత సేవకుని చేసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి ఆర్థికంగా నేను ఏ రోజు ఆలోచించలేదు. ఏ రోజు కూడా నేను మా పరిస్థితి ఎలా అవుతే ఏంటని కూడా నేను భయపడలేదు. దేవుడే ముందుకు సహాయం చేస్తున్నాడు. మరి మాది చిన్న పరిచర్య జీలిమల్లి దగ్గర అక్కడ పండుగలు పరిచర్య, అలాగే జంగారెడ్డిలో మేము ప్రారంభించాము. ఆ పరిచర్య మార్పునగర్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మా పరిచర్య. అయితే మా సేవ ప్రారంభంలో మాకు ఎన్నో కష్టాలు, ఒక్కొక్కసారి అప్పుడు వచ్చేవారు. మేమే చేసుకుని వెళ్ళిపోయేవారు. నాకు ఎంతో దుఃఖం వచ్చేసిందంటే మా నాన్నగారు చేసిన సేవా సంఘాలన్నీ చాలా పెద్ద సంఘాలు. మరి నేను అక్కడ ఉన్నది అలాగే వీళ్ళు కూడా జమేజ్లో కూడా పెద్ద సంఘాల్లోనే ముందు వచ్చాను. మరి మా పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి ఏంటి ఇలా అయిపోయిందని చాలా సేవలో దుఃఖపడేవాళ్ళు. అసలు ఈ పరిస్థితి ఏంటి, సేవను వదిలేద్దామా ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు కొంతమంది సేవకుల ప్రవర్తనలో మరి మమ్మల్ని చూసే చూపుల విధానము నాకు అనిపించింది. ఎందుకు ఇలాంటివి మనిషి మధ్య సేవ చేయడం అని ఆలోచన వచ్చినప్పుడు నేను జాబ్ చేసేసుకుంటాను అని ఆలోచించేదాన్ని ఒకసారి. అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. ఒకరోజు నేను బుక్ తీసి చదివేస్తాను, నేను జాబ్ చేసేస్తాను, నాకు చాలా కష్టంగా ఉందని నేను బుక్ తీసి చదువుకుంటే మళ్ళీ నా మనసు గద్దించి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి ఏంటి మా పరిస్థితి, ఈ సేవకు వచ్చాము, కాలంలో ఈ సేవ చేయాలని తీర్మానంతోనే కదా వచ్చాము అని చెప్పేసి నాతో మాట్లాడి, ఈరోజు నువ్వు కనుక ఉంటే నాతో మాట్లాడని చెప్పేసి నేను బయటికి తీసి చదివినప్పుడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ప్రతిష్ఠించుకున్నానని వచ్చింది వాక్యం. నాకు దేవుడు మాట్లాడితే ఎలా స్పష్టంగా మనతో చెప్పినట్టే ఉంటుంది కదా. మళ్ళీ నేను బుక్స్ పక్కన పడేసాను. నేను ప్రభువా, మరి నేను ఏదో అనుకున్నాను, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, నేను ఇక్కడి నుంచి సేవని వదలను అని చెప్పేసి సేవ తీర్మానం మళ్ళీ బలంగా నేను చేసుకున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి పిల్లలు తీసుకుంటా మేము అలా వెళ్ళిపోతూ వచ్చాము. పెళ్ళైన సంవత్సరంకి 2023 సంవత్సరంలో పెళ్ళైంది. 2024 సంవత్సరం మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోయినప్పుడు మరి మా ఫ్యామిలీలో మా అమ్మగారు చనిపోవడానికి పెద్ద రోడ్డు. అసలు ఏ అనారోగ్యం లేదు, ఏ జబ్బు లేదు, ఆమెకి నీరసం ఉందని కూడా అసలు తెలియదు. అసలు ఈ రోజు ఉంది, ఈ రోజు ఇలా హాస్పిటల్కి వెళ్ళింది, 2వ రోజు 4 రోజులు హాస్పిటల్లో ఉంది, ఆవిడ చనిపోయి వచ్చారు. జస్ట్ వైరల్ ఫీవర్ అంటే. మరి మనకి ఎంత బాధపడ్డానంటే నేను తల్లిని కోల్పోయాను. నాకు ఉన్న ఒకే ఒక ఆధారం మా అమ్మ. నేను పెళ్లి చేసుకున్న తర్వాత, నేను అత్తగారింటికి వచ్చిన తర్వాత నాకు ఎన్నో శ్రమలు. మీ అందరికీ తెలుసు అత్తగారు ఎలా ఉంటుందంటే మనల్ని అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఉండరు, మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరో ఉండరు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. నేను ప్రార్థనలకే వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఇంట్లో పని చేసుకుని
చాలా దుఃఖపడిపోయేదాన్ని. చాలా సమయంలో పైకి వెళ్ళి ఏడ్చేదాన్ని. నాకు ఇంటి దగ్గర ఉండబుద్ధి అయ్యి కదా పెళ్ళైనప్పుడు కొత్తలో. ఇంకా వారానికి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. మా అమ్మ ఉంది కాబట్టి నేను ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉండి ఇంటికి నేను వారానికి వచ్చేస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు చూసి నేను మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండేదాన్ని. మా అత్తగారి ఇంటి దగ్గర ఉండడం నాకు అసలు ఇష్టమయ్యేది కాదు. దేవుడు మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మా అమ్మగారు చనిపోయినప్పుడు మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను. లేదంటే నేను ఎవరినన్నా వెళ్ళాను. నాకు ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను వారం ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మగారు చనిపోవడం వల్ల మరి అది మా కుటుంబానికి చాలా లోటు అది. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి మందిరంలోనే ఉన్నాం, పెట్టుకున్న సేవలో. మరి ఏ కారణం లేకుండా మా అమ్మ ఎందుకు చనిపోయిందని చెప్పేసి మరి దేవుడినే ఫాలో చేస్తాను. ఏంటి ప్రభావం ఉన్నావా, ఎందుకు ఇలా చేసావు, మరి ఎంతో సంతోషంగా ఉంది మా కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి నేను దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాను. అసలు ప్రార్థన రిక్వెస్ట్గా చేసేదాన్ని కాదు, క్వశ్చన్ చేసేదాన్ని. ఏంటి ఉన్నావా, ఎందుకు నా జీవితం అలా జరిగిపోయిందని చెప్పేసి చాలా కోపంతో చేసేదాన్ని. ఒక రోజు అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీలో చెప్తున్నానని దేవుడు మాట్లాడాడు. నాకు సరైన ప్రేమ ఎక్కడ లేదు. నా భర్త దగ్గర కూడా ఒక్కొక్కసారి కొద్దిగా ఎందుకంటే ఏం చేస్తారని ఆలోచిస్తారు అని చెప్పినప్పుడు దేవుని వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డానండి. నేనైతే చెప్పగలను, దేవుని వాక్యం నన్ను బలపరిచింది. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా మరి ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఇప్పుడే కోలుకుంటున్నాను, ఇప్పుడే బయటకు వచ్చి ఇలా ఉంటున్నాను. లేదంటే కనుక నేను చాలా డిస్టర్బ్గా ఉంటున్నానని చెప్పేసి ఇంట్లోంచి బయటికి రావడం, ప్రేయర్స్కి వెళ్ళడం ఇలా జరుగుతుంది. చాలా ఎంత డిస్టర్బ్ అయిపోయానంటే ఇంకా దేవుని క్వశ్చన్ చేసే అంతగా డిస్టర్బ్ అయిపోయినప్పుడు దేవుడు నాకు మాట్లాడాడు. ఏంటంటే యోగు తనకున్నది సమస్తం ఒక్క రోజులోనే పోయింది. నాకైతే నా తల్లియే పోయింది, యోగుకి మొత్తం పోయింది కదా. మరి దేవుడు ప్రశ్నించాడా అని నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆ రోజు నేను వాక్యం విన్నాను. వాక్యం విన్నప్పుడు నాకు అనిపించింది కదా, యోగుకి మొత్తం పోయినాయి కదా, మరి ఏ రోజు ప్రశ్నించు ఎగవా ఇచ్చాను, ఎగవా తీసుకుని పోయినా ఆయన అందుకే సుఖకరంగా అని చెప్పేసి యోగు చెప్తున్నాను కదా. మరి నేను ఇలా ఆలోచిస్తున్నాను, అందరూ వెళ్ళిపోవాల్సిన వారిని ఏదో ఒక రోజు. ఇప్పుడు మా అమ్మ వెళ్ళింది అంతే తప్ప నేను కూడా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్నాను. నేను మనుషుని ప్రేమించడం మానేశాను, ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు దేవుని వాక్యం తప్ప వేరే ఎవరు దేవుడు అని ఎప్పుడు తీసుకుంటే ఇంకప్పుడే. ఈ లోకంలో మనం అందరం యాత్రికులు, మనం అందరం ఏదో ఒక రోజు వెళ్ళవలసిన వారిని. మా అమ్మ మరణం ఏంటంటే మన జీవితాల్లో చాలా బాధను తీసుకొచ్చింది. ఇప్పుడు నేను అది కోరుకుంటున్నాను. ఒక శాంపురాలు ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే ఏంటి ఇలా జరిగింది, మరి మా అమ్మగారిని దేవుడు తీసేసుకున్నాడు కదా, మరి ఆ శాంపురాలు ఆమె ఏ అన్యాయం చేసిందని అప్పుడు అన్నప్పుడు అవడాన్ని నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా మీ అమ్మగారిని ప్రేమిస్తున్నావా అని. అప్పుడు నేను సమాధానం ఏం చెప్పను, ఆ మాట నాకు గుర్తొచ్చింది కదా మరి చెప్పేసి నేను ఆలోచన చేశాను. అప్పటి నుంచి నేను దేవుడి మీద ధ్యాస ఎక్కువ పెట్టడం, దేవుడిని ప్రేమించడం, దేవుడి వాక్యం ధ్యానించడం జరుగుతుంది. అంతకుముందు నేను ఎన్నో వాక్యాలు విన్నాను, కానీ నాకు ప్రతిరోజు గుర్తొచ్చే మాట, ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ మాట నాకు ప్రతిరోజు నాకు అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ప్రతిరోజు ఆ మాట గుర్తొస్తుంది. ఆ వాక్యం ద్వారా చాలా నేను ధైర్యపరచబడుతూ ఉంటున్నాను. ఎందుకంటే మా అమ్మగారు ఒకరితో మాట్లాడడం కానీ ఒకరితో గద్దించి మాట్లాడడం కానీ అసలు ఆమె వాయిస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, అంత నెమ్మదిగా ఉంటుంది. అలాంటి మంచి సేవకురాలు అనేక మందికి ఆమె యొక్క ఆత్మీయత కలిగి
నాకు కూడా రోల్ మోడల్ మా అమ్మాయి. ఆమె సేవకు వచ్చిన ఆమె సేవ విధానం నేను చూసి మా అమ్మగారి పరిచయం చూసి నేను కూడా సేవ చేయాలని ఆశతో వచ్చాను. ఆ లోటు ఉంది మా కుటుంబంలో. మరి మీరు మా కుటుంబం కోసం, మా అమ్మగారి కోసం, మా అక్క మరి ప్రార్థన చేయండి. ఇంకా ధైర్యపరచబడాలి. 2024లో చనిపోయారు మా అమ్మగారు. 2వ సంవత్సరం అయింది. ఇంకా ఇలా సేవా జీవితంలో దేవుడు ముందు కొనసాగింపు చేస్తున్నారు. ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు విడిచిపెట్టక మమ్మల్ని ప్రేమిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి సంఘం విషయంలో కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ఏంటి సంఘం పరిస్థితి ఎదుగుదల లేదు అని చెప్పేసి నేను కృంగిపోతా వచ్చేదాన్ని. వచ్చినప్పుడు మేము కరపత్రికలు తీసుకుని ఊర్లు ఇద్దరమే చిన్న బిడ్డ వేసుకుని, చిన్న బిడ్డ 6వ నెల ఉన్నప్పుడు ఊర్లు తిరిగి ఇంకా అందరూ ఎగ్జామ్ వల్ల కాదు కలుపుతున్నాము, నువ్వు మా పిల్లలు చిన్నవారు కదా ఇంటికి వేసుకుని అలా పిల్లలు పట్టుకుని తిరుగుతావు, 2 సంవత్సరాలు ఇంట్లో ఉండొచ్చు కదా అని. అలా కాదని చెప్పేసి మేము కరపత్రికలు తీసుకుని కొన్ని గ్రామాలు తిరగడం, అక్కడ మాకు కొన్ని ఆత్మలు ఇవ్వడం, మాకు కొంతమంది పరిశ్రమ ఇవ్వడం, అక్కడ ప్రార్థన ప్రారంభించడం చేయడం జరిగింది. మా యొక్క పరిచయం కోసం మీరు అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి పరిస్థితులు ఉంటే మరి తెలిసి మీకు అందరికీ చిన్నపిల్లలు వేసుకునేటప్పుడు ఈమె ఎవరో వచ్చిందా అన్నట్టు చూసేవాళ్ళు. సేవకులకి అలాంటి కష్టాలు ఉంటాయి, కానీ దేవుని వైపు చూస్తూ ముందుకే కొనసాగిపోతున్నాం. మరి అన్న కాలంలో ఉన్నాము. మరి మా సేవ అభివృద్ధి కొరకు మీరు ప్రార్థించండి. మరి ఎన్నో మాటలు రాకపోలేదు, మనుషుల నుంచి మనకు వస్తూ ఉంటాయి, అలాగే తోటి సేవకుల నుంచి వస్తాయి, సంఘం నుంచి కూడా మనకి వస్తూ ఉంటాయి శ్రమలు. వాటన్నిటిలో కూడా మనం ముందుకి వెళ్ళాలి. మేమైతే మరి ముందుకు వెళ్తున్నాము. మరి వెనక్కి చూడకుండా ఇంకా విశ్వాసంతో ముందు కొనసాగాలన్నా మీరు ప్రార్థించండి. ఎదునేజర్ గారి కొరకు. అలాగే నా పేరు మనస్వి, మా అబ్బాయి పేరు జాపం చక్కగా, మా అన్నగారి పేరు పాలస్వరూపు, మా నాన్నగారి పరిచర్య శాలిం పరిచర్య అనగారు కదా. వాళ్ళ కోసం మీ అందరినీ ప్రార్థన చేసుకోండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించింది.